ఈ జెండాని ఇంత అందంగా తయారు చేసింది ఎవరమ్మా? ఈ జెండాను పింగళ వెంకయ్య గారు ఇంత అందంగా తయారు చేశారమ్మా. అతను ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుసా నీకు? తెలీదమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఆయన. అతను ఈ మూడు రంగులు ఎందుకు ఎంచుకున్నారమ్మా? ఈ మూడు రంగులు, కాషాయం రంగు అనేది దేశభక్తికి చూపిస్తుందమ్మా. ఈ తెలుపు రంగు అనేది శాంతికి, సత్యానికి సూచనగా పెట్టారమ్మా. ఈ ఆకుపచ్చ రంగుని అభివృద్ధికి, పరాక్రమానికి సూచనగా పెట్టారు. అందుకే మూడు రంగులు ఎంచుకున్నారు. మరి మధ్యలో ఉన్న చక్రం ఏంటమ్మా? ఈ మధ్యలో ఉన్న చక్రాన్ని అశోక చక్రం అంటారు. ఈ అశోక చక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? తెలీదమ్మా. ఉత్తరప్రదేశ్ లో ఉన్న సారానాథ్ అనే బౌద్ధ స్తూపం నుంచి తీసుకున్నారు. మరి దీనికి అశోక చక్రం అని పేరెందుకు వచ్చిందమ్మా? ఆ సారానాథ్ అనే బౌద్ధ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. ఆ స్తూపం నుంచి తీసుకున్నారు కనుక ఈ చక్రానికి అశోక చక్రం అనే పేరు పెట్టారు. మరి ఈ మధ్యలో ఉన్న గీతలు ఏమంటారమ్మా? ఈ మధ్యలో ఉన్న గీతలు ఆకులు, 24 ఆకులు. ఈ 24 ఆకులు గడియారంలో ఉన్న 24 గంటల్ని సూచిస్తాయి. మరి 24 గంటల్లో ఎందుకు సూచిస్తాయమ్మా? మన 24 గంటలు మన అభివృద్ధి, ఈ చక్రం మొత్తం అభివృద్ధిని సూచిస్తుంది. 24 గంటలు అభివృద్ధి అనేది జరగాలి కనుక అలా పెట్టారు ఈ చక్రాన్ని. మరి ఈ జెండా ఏ రేషియోలో ఉంటుందమ్మా? ఈ జెండా 3:2, 3:2. ఈ జెండాని ఇంత అందంగా తయారు చేసింది ఎవరమ్మా? ఈ జెండాను పింగళ వెంకయ్య గారు ఇంత అందంగా తయారు చేశారమ్మా. అతను ఏ రాష్ట్రానికి చెందినవారో తెలుసా నీకు? తెలీదమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఆయన. అతను ఈ మూడు రంగులు ఎందుకు ఎంచుకున్నారమ్మా? ఈ మూడు రంగులు, కాషాయం రంగు అనేది దేశభక్తికి చూపిస్తుందమ్మా. ఈ తెలుపు రంగు అనేది శాంతికి, సత్యానికి సూచనగా పెట్టారమ్మా. ఈ ఆకుపచ్చ రంగుని అభివృద్ధికి, పరాక్రమానికి సూచనగా పెట్టారు. అందుకే మూడు రంగులు ఎంచుకున్నారు. మరి మధ్యలో ఉన్న చక్రం ఏంటమ్మా? ఈ మధ్యలో ఉన్న చక్రాన్ని అశోక చక్రం అంటారు. ఈ అశోక చక్రాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? తెలీదమ్మా. ఉత్తరప్రదేశ్ లో ఉన్న సారానాథ్ అనే బౌద్ధ స్తూపం నుంచి తీసుకున్నారు. మరి దీనికి అశోక చక్రం అని పేరెందుకు వచ్చిందమ్మా? ఆ సారానాథ్ అనే బౌద్ధ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. ఆ స్తూపం నుంచి తీసుకున్నారు కనుక ఈ చక్రానికి అశోక చక్రం అనే పేరు పెట్టారు. మరి ఈ మధ్యలో ఉన్న గీతలు ఏమంటారమ్మా? ఈ మధ్యలో ఉన్న గీతలు ఆకులు, 24 ఆకులు. ఈ 24 ఆకులు గడియారంలో ఉన్న 24 గంటల్ని సూచిస్తాయి. మరి 24 గంటల్లో ఎందుకు సూచిస్తాయమ్మా? మన 24 గంటలు మన అభివృద్ధి, ఈ చక్రం మొత్తం అభివృద్ధిని సూచిస్తుంది. 24 గంటలు అభివృద్ధి అనేది జరగాలి కనుక అలా పెట్టారు ఈ చక్రాన్ని. మరి ఈ జెండా ఏ రేషియోలో ఉంటుందమ్మా? ఈ జెండా 3:2, 3:2